తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అక్కడ కాలేజ్ లో ఫేర్వెల్ పార్టీ జరుగుతోంది. విద్యార్థులు కేరింతలు, డాన్స్లు, నవ్వులతో సందడిగా ఉంది వాతావరణం అంతా. ఒక్కో విద్యార్థి స్టేజ్ పైకి వచ్చి వారి అనుభవాలను పంచుకుంటున్నారు. ఇంతలో స్టేజ్ పైకి ఓ విద్యార్థి వచ్చింది. తన ప్రసంగంతో నవ్వుతూ అందరినీ నవ్విస్తూ మాట్లాడుతుంది. ఇంతలో ఏమైందో ఏమో కానీ నవ్వుతూ మాట్లాడుతూనే కుప్పకూలిపోయింది. దీంతో ఆనందంగా జరగాల్సిన ఫేర్వెల్ పార్టీలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషాదకర ఘటన మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రలోని ధారాషివ్ జిల్లాలో పరండా పట్టణంలోని పరండా ఆరాజీ షిండే కాలేజ్లో ఫేర్వెల్ పార్టీ జరిగింది. అయితే వీడ్కోలు కార్యక్రమంలో భాగంగా బీఎస్సీ ఫైనల్ ఇయర్ విద్యార్థిని వర్షఖరత్ వేదికపై ప్రసంగించింది. కాలేజ్లో తన అనుభవాలను, స్నేహితులతో గడిపిన జ్ఞాపకాలను చెబుతూ అందరినీ ఉత్సాహపరిచింది. అప్పటి వరకు అందరినీ నవ్విస్తూ ఎంతో యాక్టివ్గా కనిపించిన వర్ష ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన కాలేజ్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మరణించినట్లుగా వైద్యులు తెలిపారు. అయితే వర్షకు 8 ఏళ్ల వయసులో హార్ట్ సర్జరీ అయినట్లుగా తెలుస్తోంది. కానీ ఆ తర్వాత గత 12 ఏళ్లుగా ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చిన్న వయసులోనే కుమార్తె మరణంతో కుటుంబ సభ్యులు గుండె పగిలేలా ఏడుస్తున్నారు. మరోవైపు తోటి విద్యార్థులు, కాలేజ్ సిబ్బంది తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మధ్యకాలంలో గుండెపోటు మరణాలు కూడా ఎక్కువ అవుతూనే ఉన్నాయి. చిన్న పెద్ద ముసలి అనే తేడా లేకుండా గుండెపోటు మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. అప్పటి వరకు మనతో సంతోషంగా ఉన్న వ్యక్తులు క్షణాల్లో కుప్పకూలిపోతున్నారు. తాళి కడుతూ పెళ్లి మండపంపై కుప్పకూలిన వరుడు, కన్యాదానం చేస్తూ తండ్రి మృతి, పెళ్లి భరత్లో డాన్స్ చేస్తూ ఓ యువకుడు దుర్మరణం, క్రికెట్ ఆడుతూ మృతి చెందిన విద్యార్థి, పెళ్లి రోజు సంతోషంగా డాన్స్ చేస్తూ ఆగిన భర్త గుండె, ఇలా రోజు ఏదో గుండెపోటు మరణ వార్త వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. తాజాగా ఎంతో బంగారు భవిష్యత్తున్న ఓ విద్యార్థి నవ్వుతూ 10 మంది నవ్విస్తూనే కుప్పకూలిన ఘటన అందరినీ కలిచివేస్తోంది.